బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు పదే పదే విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో వారం రోజుల పాటు పొడిగించింది. మే 14 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందని అంతా భావించిన ఈడీ విజ్ఞప్తితో కోర్టు బెయిల్కు నిరాకరించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఎమ్మెల్సీ కవితకు కూడా షాక్ తగిలిందని మనం అనుకోవచ్చు. ఇటు కేజ్రీవాల్కి కూడా అంత బెయిల్ భావించినా కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముందు అనుకున్నట్టుగానే యాక్చువల్ ఈడీ కానీ సిబిఐ కానీ రెండు కూడా ఆ కేసులో బెయిల్ కూడా వీళ్ళు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆమె బెయిల్ ని తిరస్కరించారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆమె కస్టడీ పొడిగించడం తప్ప వేరే గత్యంతరం మార్గంతరం కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆటోమేటిక్ గా కోర్టు ఆమెకి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అది కూడా 14వ తారీఖు వరకు విధించింది. అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ కూడా బెయిల్ విషయంలో మళ్ళీ అదే వాదనలు మళ్ళీ జరిగినాయి. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ తిరస్కరించడం జరిగింది. అందువల్ల ఇద్దరిని కూడా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అనేక రకాలైనటువంటి వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అదే నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగించినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. విద్య అంటే కేజ్రీవాల్కు అసలు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదంటూ ఈడీని ప్రశ్నించింది కోర్టు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే కేజ్రీవాల్కి ఏదైనా షరతులకు ఉన్న బెయిల్ ఏమైనా వస్తుందా? బెయిల్ వస్తే ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? 60 రోజుల్లోపే ఖచ్చితంగా బెయిల్ ఇస్తామని చెప్పి కోర్టుకు ముందే ఆల్రెడీ ఈడీ కానీ సిబిఐ కానీ రెండు కూడా స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు 60 రోజుల్లోపే డెఫినెట్ గా వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు సీఎం గా కొనసాగుతారా లేదా అనేది వాళ్ళ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు కూడా దాని మీద వ్యాఖ్యానాలు చేస్తుంది. సీఎం గా కొనసాగడం ఎంతవరకు సమంజసం కూడా కోర్టుకు సూచించింది. ఇవాళ ఇట్లాంటి నేపథ్యంలో దాన్ని ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైనా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తామని కోర్టు స్పష్టంగా సిబిఐ అండ్ ఈడీ రెండు కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే కస్టడీ పొడిగించారని భావించవచ్చు. విద్య అంటే మొన్నటి వరకు ఇటు కవిత కానీ కేజ్రీవాల్ని ఇద్దరిని కలిపి ఒకేసారి ప్రశ్నిస్తారు అన్నట్టు వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఇంతవరకు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? దానికి వాళ్ళిద్దరు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇద్దరు కూడా సహకరిస్తేనే ప్రశ్నించడం జరుగుతుంది. కానీ లేకపోతే సాధ్యపడదు. వాళ్ళు బలవంతంగా వాళ్ళ చేతి పెట్టి మాట్లాడించడం కూడా కష్టసాధ్యమైనటువంటి విషయం కాబట్టి కవిత ఏమాత్రం కూడా సహకరించట్లేదు అనే విషయం కూడా ఆల్రెడీ ఇప్పటికే స్పష్టంగా తెలిసిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. దాని గురించి బహుశా దానికి సంబంధించినటువంటి సమాచారం త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.